హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మజ్జిగ పులుసు చేసుకుందాము. మజ్జిగ పులుసు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు పెరుగు తీసుకుందాము. ఈ పెరుగును కొంచెం వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేసుకుందాము. వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకొని దీన్ని అయితే మజ్జిగలాగా చేసుకుందాము. ఎట్లా అంటే మజ్జిగలాగా అవుతుంది. ఇది మన ఇష్టము, చిక్కగానైనా చేసుకోవచ్చు, పలసగానైనా చేసుకోవచ్చు. నేనైతే చిక్కగానే చేద్దామని చేస్తాను, పలసగా కాకుండా. ఇంత చిక్కగా చేసుకుంటే సరిపోద్ది. ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ చిక్కగా చేసిన. కొంచెం కారం వేసుకుందాము, సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఇది పుల్లగా ఉంది పెరుగు, కొంచెం ఎక్కువనే వేసిన కారము. ఈ సాల్ట్ అయితే కొంచెం వేసుకొని తర్వాత టేస్ట్ చూసినాక వేసుకుందాము. ఇది పుల్లగా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసిన. తీయటి పెరుగు అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకుందాము. నూనె కూడా కొద్దిగా పోసుకుందాము, ఎందుకంటే పెరుగులో వెన్న ఉంటుంది కదా, అందుకే నెయ్యి అవుతుంది అది, అందుకే కొంచెం పోసుకుంటే సరిపోద్ది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు ఇట్లా వేగినాక ఒక పచ్చిమిర్చి వేసుకుందాము. ఇందులోనే ఉల్లికాడలు వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము, కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నిట్లో దూరగా వేగదాకా వేపుకుందాము. ఈ కరివేపాకు, కొత్తిమీర, ఈ ఉల్లికాడలు ఇవన్నీ కూడా ఇట్లా దూరగా వేగాలి. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా వేగాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము కొంచెము. ఇప్పుడు తాలింపు ఇందులో వేసుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఎవరి టేస్ట్కు తగినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఈ మజ్జిగ చారు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటేనైతే. మీ ఇష్టం అయితే చేసుకోండి. చూసారు కదా, ఇట్లా ఉంటుంది.